మన హిందూ సనాతన ధర్మంలో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు మనిషి ఎలా బతకాలో ఒక కథా రూపంలో చూపించాయి మనకి. ధర్మార్థ కామ మోక్షానాం ఉపదేశ సమన్వితం పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే. దీని మీనింగ్ ఏంటంటే ధర్మాన్ని, కామ మోక్షాన్ని సరైన మార్గంలో నడిపించడానికి పూర్వకాలంలో జరిగిన సంఘటనలనే కథారూపంలో చెప్పడమే ఇతిహాసం. సో ఇంత గొప్ప ఇతిహాసాన్ని ఫారినర్స్ అందరూ ఇది ఒక మిథాలజీ అని చెప్పేసి, మిత్ అని చెప్పేసి, ఇది జరగలేదు, ఏదో లెజెండ్ వేసుకున్నారు అనుకుంటారు. ఎందుకంటే రామాయణ మహాభారతాలు ఎన్నో వేల సంవత్సరాల ముందు జరిగాయి, వాటికంటూ ఎలాంటి ప్రూఫ్స్ లేవు, సో వీటిని నమ్మడానికి ఏమీ లేదంటారు. కాకపోతే కరెక్ట్ గా వెతికితే రామాయణ మహాభారతాలు ఎప్పుడు జరిగాయో మనకు ఐడియా వస్తుంది. సో ఈ వీడియోలో రామాయణం ఎప్పుడు జరిగింది, శ్రీరాముడి వయస్సు ఎంత, రామరావణ యుద్ధం ఎప్పుడు జరిగింది, రామాయణం నిజంగానే జరిగింది, వాటికి సంబంధించిన ఆస్ట్రోనామికల్, క్లైమేటాలజికల్, జియోలాజికల్ రెఫరెన్సెస్ అన్ని యూజ్ చేసుకుని రామాయణం గురించి మాట్లాడేసుకుందాం. దీని గురించి చాలా మంది చాలా రకాలుగా రీసెర్చ్ చేశారు. సో దాంట్లోకించి నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటూ. సో ఒకవేళ కనుక నేను మిస్టేక్స్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుందాం ఫ్యూచర్ లో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో మొన్న SSMB 29 వారణాసి మూవీలో త్రేతాయుగం లంకా నగరం 7200 BCE అని చెప్పేసి చూపించారన్నట్టు. సో అది నిజమా కాదా అంటే మాత్రం కాదని చెప్పాలి. సో వాల్మీకి రామాయణాన్ని రెఫరెన్స్ గా తీసుకొని రామాయణం ఎప్పుడు జరిగింది అంటే 14,000 సంవత్సరాల ముందు జరిగిందని చెప్పేసి మనకి రిఫరెన్స్ తెలుస్తుంది. వాల్మీకి రామాయణాన్ని రాసిన ఎగ్జాక్ట్ ఇయర్ 12,196 BCE. అంటే ఎగ్జాక్ట్ గా రామాయణాన్ని రాసి 14,221 సంవత్సరాలైనాయి. రాముల వారి బర్త్డే ఎప్పుడో తెలుసా? 29th November 12,240 BCE. అంటే 14,265 years ago. మన యుద్ధకాండంలోని రామరావణ యుద్ధం ఎప్పుడో జరిగింది తెలుసా? 12,209 BCE. అంటే 14,234 సంవత్సరాల ముందు. ఈ ఎగ్జాక్ట్ డేట్ ఎట్లా కనిపెట్టామని చెప్పేసి మీ అందరి డౌట్లు వస్తా ఉంటే దాన్ని 2 నిమిషాల ముందు చెప్తా. కాకపోతే వీటన్నిటికంటే పెద్ద ప్రశ్న మన మైండ్ లో వచ్చేది ఏంటంటే, అరే మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, సత్యయుగం అని చెప్పేసి యుగాలు ఉన్నాయి. వాటన్నిటిలో లక్షల కొద్ది సంవత్సరాలను రాసి ఉన్నాయి. నువ్వేంట్రా అంటే 14,000 సంవత్సరాలు అంటున్నావు. అసలు యుగాలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం, తర్వాత మనం వెళ్ళిపోదాం. బేసిక్ గా మన వేదాల్లో కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. అవే కృతయుగం, సత్యయుగం. ఆ యుగం దగ్గర దగ్గర 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. సెకండ్ వచ్చేసి త్రేతాయుగం. ఆ యుగం 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. ఇదే త్రేతాయుగంలో రామాయణం జరిగిందంటారు. అండ్ ఆల్సో ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. ఈ ద్వాపర యుగంలోనే మనకు మహాభారతం జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే కురుక్షేత్ర యుద్ధం జరిగిందో అది కూడా దీనిలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలియుగం. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు మాత్రమే అయిందని అంటారు. అంటే ఎగ్జాక్ట్లీ 3,102 BCE లో కలియుగం స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు అంటారు. అండ్ ఈ యుగాలన్నీ కూడా ఒక సైకిల్ లా జరుగుతాయి అనమాట. ఎప్పుడైతే కలియుగం ఎండ్ అవుతుందో మళ్ళీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇట్లా సైకిల్ గా స్టార్ట్ అవుతాయి అనమాట. ఇట్లా ఒక్కసారి సైకిల్ జరిగితే దాన్ని మహాయుగం అంటారు. ఆ మహాయుగము 43,20,000 సంవత్సరాలు అని చెప్తా ఉంటారు. మరి అన్ని లక్షల సంవత్సరాలను రాశారు, నువ్వేమో రామాయణం 14,000 సంవత్సరాల ముందే జరిగింది అంటున్నావు. మరి ఈ యుగాలు ఏంటి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగితే మాత్రం చాలా మంది జ్ఞానులు అండ్ రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే, ఏవైతే యుగాలు ఉన్నాయో మన హ్యూమన్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో 3,00,000 సంవత్సరాలు, 4,00,000 సంవత్సరాల ముందు జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన హ్యూమన్ కాన్షియస్నెస్ ని ఒక ఫ్రేమ్ వర్క్ గా పెడితే ఎలా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని రాసిన ఒక స్ట్రక్చర్ లా చెప్తారనమాట. ఆ టైంలో జరిగిన మన హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఆల్సో మన కాన్షియస్నెస్ డెవలప్మెంట్ కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక కాస్మెటాలజికల్ ఫ్రేమ్ వర్క్ అనుకోండి. బట్ వాస్తవంలో చూసుకుంటే జియోగ్రఫికల్ గా, ఆస్ట్రోనామికల్ గా, క్లైమేటాలజికల్ గా అన్ని ఎవిడెన్సెస్ 14,000 సంవత్సరాల ముందే రామాయణం జరిగిందని చెప్తా ఉందన్నమాట. అంతెందుకు మన ఫస్ట్ వేద అయిన ఋగ్వేద కూడా దగ్గర దగ్గర 50,000 సంవత్సరాల ముందు నుంచి ఉందని చెప్పేసి మనకి ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం రామాయణం గురించి మాట్లాడుకుందాం. సో రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి బేసిక్ వెళ్ళిపోదాం భయ్య. సో ఆస్ట్రోనామికల్ గా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్మీకి రామాయణంలో కూడా ఎగ్జాక్ట్లీ అవే స్టార్స్ ఉన్నాయి. అవే కాకుండా మహాభారతంలో కూడా అవే స్టార్స్ ఉన్నాయి అన్నట్టు. అండ్ ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో మన అర్త్ మూవ్మెంట్ బట్టి ప్రతి 30,000 సంవత్సరాలకు ఒక్కొక్కసారి మారుతాయి అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 28,500 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఈ స్టార్ సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి వాల్మీకి రామాయణం అండ్ ఆల్సో వ్యాస భగవానుడి మహాభారతం కూడా ఈ 30,000 సంవత్సరాల మధ్యలో జరిగింది. దీన్ని ఎట్లా తీసుకొచ్చినవరా అంటే మాత్రం మనకి 27 కాన్స్టలేషన్స్ ఉంటాయి. కృతిక, మూల, రోహిణి, రేవతి అనుకుంటే ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిలో కృతికా నక్షత్రాన్ని ఫస్ట్ పొజిషన్ లో పెట్టి దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిన విశాఖ నక్షత్రాన్ని పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ నక్షత్రాల హిస్టరీ 28,500 years బ్యాక్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అన్నట్టు. ఈ 27 నక్షత్రాలు వాల్మీకి రామాయణంలో కూడా ఉంటాయి అండ్ ఆల్సో మహాభారతంలో కూడా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే వాల్మీకి రామాయణం జరిగి 30,000 సంవత్సరాలు కూడా కాలేదు. 30,000 సంవత్సరాల నుంచి 14,000 ఎట్లా తీసుకొచ్చినావు అంటే మాత్రం ఇక్కడ క్లైమేటాలజీ అనేది వస్తుంది అన్నట్టు. మనం స్టార్స్ గురించి మాట్లాడుకున్నామా, దాంట్లో ధృవతార గురించి ఎంతమంది విని ఉంటారు? ధృవతార అనేది మెయిన్ ఉంటుంది అనమాట. నార్త్ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం నార్త్ లో చూసుకుంటే అది ఒక్కటే స్టార్ ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటుంది. దాని చుట్టూ ఉన్న స్టార్స్ అన్ని కదిలిపోతూ ఉంటాయి అనమాట. ఈ ధృవతార
ఏదైతే ఉందో ఎప్పుడు ఒకటే ఉండదు, అది మారుతా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే స్టార్ సిస్టమ్స్ కదులుతా ఉన్నాయి, ఎర్త్ కూడా కదులుతా ఉంటది. సో దాన్ని బట్టి మనకి ప్రస్తుతానికి ఉన్న నార్త్ స్టార్ పేరు పొలారిస్, దీనికంటే ముందున్న దాని పేరు వేగా. ఈ వేగా స్టార్ కి ఇంకో పేరే బ్రహ్మరాశి ఆర్ అభిజిత్ నక్షత్రం అన్నట్టు. సో ఈ అభిజిత్ నక్షత్రం వాల్మీకి రామాయణంలో రిఫరెన్స్ ఉంటది. బ్రహ్మరాశి విశుద్ధస్య శుద్ధాశ పరమర్షయ అర్చిష్మంత ప్రకాశంతే ధ్రువం సర్వే ప్రదక్షిణం. దీని మీనింగ్ ఏంటంటే సప్త ఋషులైన నక్షత్రాలన్నీ అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తున్న బ్రహ్మరాశి అన్న ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉందట. ఇది వాల్మీకి రామాయణం రాసి కరెక్టే. మరి బ్రహ్మరాశి అదే వేగా నక్షత్రం నుంచి ప్రస్తుతానికి ఉన్న పొలారిస్ కి ధృవతార ఎప్పుడు మారిందని చెక్ చేస్తే 14,000 సంవత్సరాల ముందు మారిందట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 12,048 BC ఎప్పుడు మారింది. సో ధృవతార తెలిసింది, పొలారిస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ రెఫరెన్స్లు పెట్టుకొని 14,000 సంవత్సరాల ముందు జరిగింది. ఇదంతా కరెక్టే రాబోయ్, 14,000 సంవత్సరాలు అంటున్నాం. బట్ ఎగ్జాక్ట్లీ రాముడు పుట్టింది 29th నవంబరే అండ్ ఆల్సో 12,240లోనే పుట్టిందని ఎట్లా చెప్పినాం అంటే మాత్రం శ్రీరాముల వారు పుట్టింది చైత్రమాసంలో. కాకపోతే రామాయణం బట్టి చూసుకుంటే ఆ చైత్రమాసంలో శరదృతువు నడుస్తుందని చెప్తా ఉంటారు. ఈ శరదృతువు అంటే ఆటం అనమాట, ఆకులన్నీ రాలిపోతా ఉంటాయి కదా. అదేంటి చైత్రమాసం అనేది వసంత ఋతువులు వస్తూ ఉంటది కదా, స్ప్రింగ్ సీజన్ లో వస్తూ ఉంటది మనకి, మార్చి ఏప్రిల్ అండ్ ఆల్సో ఉగాది స్టార్ట్ అయ్యేది అదే చైత్రమాసం అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఈ ఆకులు పడడం ఏంటని అంటూ ఉంటారు. సో దాన్ని ఎలా కనిపెట్టావు అంటే మాత్రం దానికంటే ముందు మన భూమి ఎలా కదులుతుందని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో మనం స్కూల్లో చదివినట్టుగానే ఎర్త్ కి ఒక యాక్సిస్ ఉంటుంది. యాక్సిస్ స్ట్రైట్ గా కాకుండా కొంచెం యాంగిల్ లో ఉంటుంది అన్నట్టు. మనకి రెండు మూవ్మెంట్స్ ఉంటాయి, ఒకటి రొటేషన్, ఇంకోటి రెవల్యూషన్. రొటేషన్ అంటే ఎర్త్ చుట్టూ తనే తిరగడం అండ్ ఆల్సో రెవల్యూషన్ అంటే సన్ చుట్టూ భూమి తిరగడం. సో ఇదే కాకుండా మూడో మూవ్మెంట్ కూడా ఎర్త్ కు ఉంటుంది. అదేంటంటే ఎర్త్ కున్న యాక్సిస్ స్ట్రైట్ గా కాకుండా ఒక యాంగిల్ లో ఉంటుంది. యాంగిల్ 23.5 degrees యాంగిల్ లో ఉంటుంది అన్నట్టు. ఆ యాంగిల్ అలా తిరగడం వల్ల ఎవ్రీ 26,000 years ఒకసారి భూమి మీద ఉన్న క్లైమేట్ మారుతా ఉంటుంది అన్నట్టు. అండ్ ఆల్సో యాక్సిస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 23.5 degree యాంగిల్ దగ్గరే ఉండదు, అది కదులుతూ ఉంటుంది. 22.5 కైనా పడుతుంది, 24.5 కైనా పడుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మన క్లైమేట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి భూమి మీద. సింపుల్ గా అర్థం కావాలంటే మన బొంగరం ఉంటుంది కాబట్టి బొంగరానికి ఒక యాంగిల్ ఉంటుంది, దాన్ని తిప్పంగానే మొత్తం ఒక రకంగా తిరుగుతూ ఉంటుంది, దానివల్ల యాంగిల్ మారుతూ ఉంటుంది దాని యాక్సిస్. ఎగ్జాక్ట్లీ అలానే మారుతుంది మన భూమి మీద, దానివల్ల మన క్లైమేట్ చేంజెస్ అయితే జరుగుతాయి. సో ఎగ్జాక్ట్లీ చైత్రమాసంలో శరదృతువు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 14,265 సంవత్సరాల ముందు జరిగిందంట. అదే టైంలో రాముల వారు పుట్టిన ఎగ్జాక్ట్ మాసము తిథి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ క్యాలెండర్ బట్టి 29th నవంబర్ 12,240 BC నాడు జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి. ఇవన్నీ చెప్తున్నా కరెక్ట్, కాకపోతే వీటన్నిటిని ప్రూవ్ చేసి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు కదా అని అడుగుతారు మీరు. అండ్ ఆల్సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి ఉంది, అది వచ్చేసి 4,500 సంవత్సరాలు మాత్రమే జరిగింది. దానికంటే ముందు అసలు ఇండియా చుట్టూ అంతా అసలు ఎలాంటి సివిలైజేషన్ లేదు, మనుషులే పుట్టలేదు, ఇవన్నీ ఎలా నమ్ముతాం అని చెప్పేసి చాలా మంది దీని మీదనే పట్టుకుంటా ఉంటారు. కాకపోతే దాంట్లో కూడా పూర్తి నిజం లేదని చెప్తా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది 2500 BC, అదే 4,500 years బ్యాక్ జరిగింది. ఆ డేట్ ఎట్లా పట్టుకున్నారంటే మాత్రం దాన్ని కూడా ఆ టైంలో ఉన్న స్టోన్స్ ని డేటింగ్ చేస్తే మనకి 4,500 years అని తెలుస్తా ఉంది. కాకపోతే బలోచిస్తాన్, మన పాకిస్తాన్ స్టేట్ ఉంటుంది చూసారా, దాంట్లో 9,000 years బ్యాక్ అదే 7,000 BC లోనే అగ్రికల్చరల్ ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి అన్నట్టు. సో ఇప్పుడైతే వీళ్ళకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దొరికిందో 4,500 years కూడా కరెక్ట్ కాదన్నట్టు. 9,000 years ముందే అగ్రికల్చర్ వచ్చింది. మరి ఎక్కడ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సివిలైజేషన్ కూడా అఖండ భారతంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇదే కాకుండా చాలా ల్యాండ్ మాస్ ఉంది, చాలా ల్యాండ్ మాస్ లో చాలా ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి. వీటన్నిటిని కలగలిపి చూస్తుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ థియరీ అంత స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు. అండ్ ఆల్సో ఆర్కియాలజిస్టుల థింకింగ్ ఎలా ఉంటుందంటే ఏదైనా రీసెర్చ్ కి ఎగ్జాక్ట్ డేటా బ్యాకప్ చేయకపోతే మాత్రం దాన్ని వాళ్ళు నమ్మరు. దానికి వేరే హిస్టారికల్ రెఫరెన్సెస్ ఉన్నా, వేరే కైండ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నా కానీ ఎగ్జాక్ట్లీ ఫిజికల్ ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు నమ్మరు. కాబట్టి దాన్ని ఎప్పుడైనా వాళ్ళు నూకేస్తా ఉంటారు అన్నమాట, జరగాలి అని చెప్పేసి. కాకపోతే భూమి మీద రాళ్ళు తప్ప ఏ పదార్థం అయినా కానీ 3,000 సంవత్సరాల నుంచి 4,000 సంవత్సరాల మధ్యలో డిగ్రేడ్ అయిపోతుంది, దానంతలదే మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ మనకి దొరకదు అనమాట. కాబట్టి మనకి అంత ఫిజికల్ ఎవిడెన్స్ అయితే బయటికి కనబడదు. వీటన్నిటికి కారణం ఏంటి, అసలు ఎందుకు దొరకట్లేదు ఫిజికల్ ఎవిడెన్స్ అంటే యంగెస్ట్ డ్రయస్ థియరీ అని ఒకటి ఉంటుంది భయ్యా. యంగెస్ట్ డ్రయస్ థియరీ ఏంటంటే దగ్గర 11,000 BC నుంచి 9,700 BC మధ్యలో ఈ 1300-1400 years ముందు సడన్ గా ఒక ఐస్ ఏజ్ లాంటిది ఫామ్ అయింది అన్నట్టు. నార్త్ అమెరికా ఆ బెల్ట్ అంతా కూడా, ఆ బెల్ట్ అలా మారడం వల్ల క్లైమటాలజికల్ గా ఎర్త్ మొత్తం చాలా చేంజెస్ వచ్చేసినాయి. దానివల్ల చాలా జంతువుల స్పీసీస్, చెట్ల స్పీసీస్ అన్ని అంతరించిపోయినాయి. అందుకే మనకి ఇంకా ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటూ దొరకట్లేదు. సో ఇప్పటి వరకు మనం ఆస్ట్రోనామికల్ గా, క్లైమటాలజికల్ గా రామాయణం అనేది 14,000 సంవత్సరాల ముందు జరిగిందని చెప్తున్నాం. కాకపోతే జియోగ్రఫికల్ గా కూడా మనకి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి అన్నట్టు. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రామాయణంలో లంక ఇక్కడ ఉందంటే మాత్రం మనం శ్రీలంకను చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శ్రీలంక అసలైన లంక కాదు. అండ్ ఆల్సో మనకి ఏదైతే రామసేతు చూపిస్తా ఉంటారో అది అసలైన రామసేతు కాదు. రామాయణంలో ఉన్న లంక శ్రీలంకకి ఇంకా దూరంలో మాల్దీవ్స్ ఆ ఏరియాలో ఉంటా ఉంటది అనమాట. ఎందుకంటే మన ఇండియాస్ లాస్ట్ టిప్ నుంచి లంక
100 యోజనాల దూరంలో ఉందని చెప్తా ఉంటారు అన్నట్టు. సో 100 యోజనాలు అంటే ఎంత? ఒక యోజనం అంటే 12.5 కిలోమీటర్లు అన్నట్టు. అంటే 100 యోజనాలు అంటే ఎంత? 1250 కిలోమీటర్లు. కరెక్టే మరి మాల్దీవ్స్ అంటున్నావు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అలాంటి ఐలాండ్ ఏది లేదు కదా అక్కడ అని అడిగితే, అక్కడ ఉన్న వాటర్ అంతా ఫ్రీజింగ్ పాయింట్ లో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే అక్కడ కరగడం స్టార్ట్ అయిందో మళ్ళీ వాటర్ లెవెల్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. నాకు తెలిసి అక్కడ ఉన్న ఐలాండ్ అంతా మునిగిపోవచ్చు. అదే కాకుండా తమిళనాడులో చాలా మంది కుమారి ఖండం అనేది ఒకటి ఉందని చెప్పేసి చాలా మంది నమ్ముతా ఉంటారు. కుమారి ఖండము మనకి వడిసే ఈ శ్రీలంక ఆ ఏరియాలో ఉంటది. సో మేబీ జస్ట్ మేబీ ఈ కుమారి ఖండము అండ్ ఆల్సో ఈ యంగెస్ట్ డైస్ ఇంపాక్ట్ కాకముందే అక్కడ ఒక ఐలాండ్ ఉండొచ్చు కదా. పోనీ ఈ లంక గురించి పక్క పెట్టేద్దాం. మన రామాయణంలో సుగ్రీవుడు వానరులందరినీ సీతమ్మని వెతకడానికి 4 దిక్కులో పంపిస్తా ఉంటాడు. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నట్టుగా. వీళ్ళందరినీ పంపించే ముందు వాళ్ళందరినీ ఎక్కడెక్కడ వెతకాలో గైడింగ్స్ ఇస్తా ఉంటారు. ఎందుకంటే సుగ్రీవుడిని వాలి చంపుతాడని చెప్పేసి భయంతో సుగ్రీవుడు భూమి చుట్టూ 19-20 సార్లు తిరిగాడని చెప్పేసి రాముల వారికి చెప్తారనమాట. సుగ్రీవుల వారి డైరెక్షన్స్ అక్కడెక్కడో సౌత్ అమెరికాలో ఉన్న యాండీస్ మౌంటైన్స్ నుంచి యూరోప్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటైన్స్ వరకు ఉంటది. అదే కాకుండా అక్కడెక్కడో ఆర్టిక్ సీ నుంచి అంటార్క్టికా ప్రస్తావన రామాయణంలో ఉంటది. ఆ అంటార్క్టికాని యూరోప్ వాళ్ళు 1810 లో కనుక్కున్నారు. సో రామాయణం గురించి ఆల్రెడీ అంటార్క్టికాలో ఉంది. ఇదే వానరులకు డైరెక్షన్స్ ఇస్తూ తూర్పు దిక్కు వెళ్లే వానరులకి మీరు తూర్పు దిక్కు వెళ్తా ఉంటే మీకు ల్యాండ్ ఆఫ్ సిల్వర్స్ ఫస్ట్ వస్తుంది. అదే ఇప్పుడున్న థాయిలాండ్. దీని తర్వాత యవన ద్వీపం వస్తుంది. ఆ యవా నుంచే జావా వచ్చింది. ప్రజెంట్ ఉన్న ఇండోనేషియా. అక్కడ నుంచి ఇంకొంచెం ముంగడికి వెళ్తే మందేహ అనే ఒక రాక్షసి ఉంటది. ఆ రాక్షసి చాలా పెద్ద గబ్బిలంలా ఉంటది అన్నట్టు. సో టెక్నికల్లీ జయంట్ బ్యాట్స్ చెప్పాను కదా, మెగాఫాన్ ఒకటి అంతరించిపోయిందని చెప్పేసి. ఆ టైంలో ఉండే ఒక మెగా బ్యాట్ ఈవెన్ సౌత్ అమెరికాలో వేరే వేరే జియోగ్రఫికల్ లొకేషన్స్ లో చాలా పెద్ద సైజ్ లో ఉన్న గబ్బిలాలు కనబడుతూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి గబ్బిలాన్ని రాక్షస్ అని చెప్పేసి సుగ్రీవుల మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇది విన్న తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, అరే ఇప్పుడు థాయిలాండ్ కి ఇండియాకి మధ్యలో చాలా పెద్ద సముద్రం ఉంది, ఇండోనేషియా కూడా చాలా ఐలాండ్స్ తో ఉంటది, అండ్ ఆల్సో సౌత్ అమెరికా మధ్యలో చాలా పెద్ద ఓషన్ ఉంది కదా, వీటన్నిటిని దాటేసి వానరులు అలా ఎలా వెళ్లారని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మీరు ఆలోచించేది ఇప్పుడున్న భూమి గురించి, నేను మాట్లాడేది 14,000 సంవత్సరాల ముందున్న భూమి గురించి. అప్పుడు నేను చెప్పినట్టుగానే యంగర్ డ్రైయస్ అండ్ ఆల్సో ఐసేజ్ ద్వారా ఇప్పుడున్నంత సముద్ర మట్టం అయితే ఉండేది కాదు. కాబట్టి మనకి చాలా వరకు ల్యాండ్ ఇంకా ఉండేది, మనుషులు నడుచుకుంటూ వెళ్ళేవారు. అండ్ ఆల్సో మనకి ఆఫ్రికా నుంచి మనుషులు వేరే కాంటినెంట్స్కి వెళ్ళాలంటే ఇదే సముద్ర మట్టం అంత ఉండకపోయేది కాదు. అందుకే ఇప్పుడు లంక గురించి మాట్లాడాలన్నా కూడా ఇదే డౌట్ వస్తుంది అనమాట. ఇప్పుడున్న శ్రీలంక ఒరిజినల్ లంకకి పార్ట్ కావచ్చు, కాకపోతే వాటర్ లెవెల్ పెరగడం వల్ల అసలైన లంక మునిగిపోవచ్చు. కుమారి ఖండం అదే జరిగిందని అంటున్నారు. సో దీని గురించి ఇంకా రీసెర్చ్ జరగాల్సిందే. ఇంకొంచెం ముంగడికి వెళ్తే ద్వీపాలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఇంకా దాటి ముంగడికి వెళ్తే పెద్ద మహాసముద్రం కనబడుతుంది. అదే మన పసిఫిక్ ఓషన్ అన్నట్టు. ఆ పసిఫిక్ ఓషన్ ని దాటేసి మీరు మళ్ళీ నేల చేరితే అక్కడ మనకి అనంతగిరి పర్వతాలు ఉంటాయి. ఆ అనంతగిరి పర్వతాలు ఏంటో తెలుసా భయ్యా? ఇప్పుడు సౌత్ అమెరికాలో ఉన్న యాండీస్ అన్నట్టు. ఆ యాండీస్ పర్వతాలలో క్యాండిలాబర్ ఆఫ్ యాండీస్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ ఉంటది అనమాట, మౌంటైన్స్. ఆ స్ట్రక్చర్ ని సుగ్రీవుడు ఎలా వర్ణన చేస్తాడో చూద్దాం. త్రిశర కాంచన కేతుస్థాలస్య మహాత్మనో స్థాపత పర్వతాస్యాగ్రే విరాజతి సవేదిగా. దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్వతం మీద త్రిశూలాకృతిలో బంగారంగా మెరుస్తున్న ఒక స్ట్రక్చర్ ఉంటది. దాని కింద కూడా ఒక బేస్ ఉన్నట్టుంది అనమాట. సవేదిక ఏదైతే ఉందో ఆ ఒక బేస్ లాగా ఉంది. దాన్ని మీరు మైల్ స్టోన్ గా పెట్టుకోండి అని చెప్పేసి సుగ్రీవుల వారు ఒడిశా వానరులకు చెప్తున్నారంట. అది ఇప్పటికీ ఉంది భయ్యా. అది ఇప్పుడు 14,000 సంవత్సరాల ముందు రామాయణంలో ఎలా రాసింది ఒకవేళ జరుగుండకపోతే. అండ్ అంటార్క్టికా గురించి మాట్లాడుతూ సుగ్రీవుల వారు అంటార్క్టికాని యముడి రాజధాని అని చెప్తా ఉంటారు అన్నట్టు. అంటే మనకి ఉన్న 14 లోకాలు, అతల సుతల తలాతల పాతాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ భూమి మీదనే ఉన్నాయి. సపరేట్ లోకాలు కాదు, భూమి మీదనే ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక రెఫరెన్స్ ఉంటుంది. వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా ఈ వీడియో కాదు, వేరే వీడియోలో మాట్లాడతా. ఇదే కాకుండా నేను ఆర్టిక్ ఏరియా గురించి కూడా మాట్లాడతాను అన్నట్టు. ఆ ఆర్టిక్ ఏరియాలో సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది కొన్ని సార్లలో. కాకపోతే ఆ సన్లైట్ లేకపోయినా కూడా చాలా ప్రకాశవంతంగా బ్రైట్నెస్ ఉంటా ఉంటది. ఆయన అరోరా బోరియాలస్ గురించి మాట్లాడుతూ ఉంటారు దాంట్లో. సో ఇలాంటి రెఫరెన్సెస్ రామాయణంలో ఉన్నాయి. ఇదే కాకుండా రావణుడు లంక నగరానికి మాత్రమే అధిపతి కాదు అప్పట్లో. లంక నుంచి మన సౌత్ ఇండియా మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. నాసిక్ వరకు, ఇది మనకి మహారాష్ట్ర నాసిక్ చూసారా, అక్కడి వరకు రావణుడి రాజ్యం ఉండేది. మొత్తం కాంకర్ చేసుకున్నారు. కాకపోతే ఒక కిష్కింద నగరం మాత్రమే అతన్ని కాకపోయేది. ఎందుకంటే వాలి రావణాసురుడిని ఓడిస్తాడు అన్నట్టు. సో అక్కడికి రాడు ఇప్పుడు రావణాసురుడు. అండ్ ఈ రావణుడు లంకకి అండ్ ఆల్సో మన రాముడి కోసల రాజ్యానికి మధ్యలో దండకారణ్యం ఒకటి ఉండేది. అక్కడ చాలా మంది రాక్షసులు ఉండేవారు. మన సినిమాల్లో అసలు ఎక్కడ చూపించలేదు. శ్రీరాముల వారు ఎన్నో వేల మంది రాక్షసులను చంపేస్తారు ఆ దండకారణ్యంలోనే. సో జియోగ్రాఫికల్ గా కూడా రామాయణం జరిగిందని చెప్పేసి మనకి ఎవిడెన్సెస్ దొరుకుతా ఉన్నాయి. సో ఇదంతా కరెక్టే. కాకపోతే ఇంకో క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, వానరులు అని చెప్తా ఉంటారు కదా, వాళ్ళు కోతి రూపంలో ఉండే మనుషులు, మరి అట్లాంటి స్పీసీస్ ఏది కూడా భూమి మీద బతికుందని చెప్పేసి ఎలాంటి రిఫరెన్స్ లేవు. హనుమంతుల వారు, వానరులు, సుగ్రీవులు వీళ్ళందరూ మనుషుల్లా ప్రవర్తిస్తున్న జంతువుల్లా ఉన్నారు కదా, దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తామని అడిగితే మాత్రం దీని గురించి కూడా వాల్మీకి రామాయణంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి గారు ప్రతిసారి ఈ వానరులను ఉద్దేశిస్తూ కపి, కోతి, వాళ్ళకి తోకలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా రెఫరెన్స్ ఇస్తా ఉన్నారు. కాకపోతే వీటన్నిటిని కూడా చాలా వరకు ఒక యాడ్జెక్టివ్ లా వాడుతున్నట్టు చూపిస్తా ఉంటారు అనమాట. అదే కాకుండా ఎవిడెన్స్ చెప్పేది ఏంటంటే వానరులు కూడా మనుషులే. వానరులు అంటే ఏంటి మీనింగ్? వనంలో నివసిస్తున్న నరులు, అదే కదా వానరులు.
వాళ్ళు అడవి జాతి మనుషులు, అడవిలో నివసిస్తున్న మనుషులు. కాకపోతే మళ్ళీ ఇక్కడ మనకి కోతి రూపాలేంటి, తోకలేంటి, వీటన్నిటిని ఎట్లా జస్టిఫై చేస్తామంటే మాత్రం దాని గురించి రెఫరెన్స్ కూడా వాల్మీకి రామాయణంలో ఉంది. ఎప్పుడైతే కిష్కింద దగ్గరికి రాముడు లక్ష్మణుడు వస్తా ఉంటారో సుగ్రీవుడు హనుమంతుణ్ణి వాళ్ళెవరో కనుక్కునరా అని చెప్పేసి చెప్తారు. అక్కడ సుగ్రీవుడు హనుమంతునితో ఇలా చెప్తా ఉంటాడు అనమాట. ప్రాకృతే నైవగాత్వ కపిరూపం పరిత్యజ భిక్షురూపం తదో బేజ. ప్రాకృతేనైవగత్వ అంటే నీ అసలైన రూపంలో వెళ్ళు, కపిరూపం పరిత్యజ అంటే ఏదైతే ఈ కోతి రూపం ఉందో దాన్ని వదిలేసి భిక్ష రూపం తదో బేజ, భిక్ష రూపంలో వెళ్ళు అని చెప్తా ఉంటారు అనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటుంటే ఏదైతే ఈ కపి రూపం ఉందో దీన్ని వీళ్ళు ధరిస్తా ఉంటారు అనమాట. మేబీ ఒక మాస్క్ లాంటిది కోతిలాగా కనిపించడానికి అండ్ ఆల్సో ఒక తోకు ఉండడానికి. ఎందుకంటే వాళ్ళు వానరులు కాబట్టి అడవుల్లో నివసిస్తారు కాబట్టి చెట్ల మీద అక్కడికి ఇక్కడ దూకుతా ఉంటారు కాబట్టి ఒక కోతిలా కనబడాలని చెప్పేసి అట్లాంటి రూపాలు దాల్చొచ్చు అనేది ఒకటి రిఫరెన్స్ ఉంది. ఇదే కాకుండా ఎప్పుడైతే హనుమంతుల వారు లంకలో దొరికిపోతారో రావణుడు ఇలా అంటాడు అన్నట్టు, కపినాం కిలంగూలం ఇష్టం భవతి భూషణం అంటే వానరులకి వాళ్ళ తోకలు ఇష్టమైన ఆభూషణాలు అంటారు అనమాట. ఆభూషణం అంటే అలంకారం, ఆర్నమెంట్, జ్యువెలరీ అంటాం చూసా, అట్లాంటిది వీళ్ళ తోకలు కూడా వాళ్ళకి ఇష్టమైన ఆభూషణం అన్నట్టు. సో దాన్ని కాల్చేయడం అంటారు. సో ఎక్కడ కూడా ఒక నేచురల్ తోక ఉందని చెప్పేసి ఎక్కడ అనట్లేదు, అట్లాంటిది ఒక ఆభూషణం చెప్తున్నారు. అండ్ ఆల్సో మన యుద్ధకాండంలో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో శ్రీరాముల వారు వానరులకి మీరు మీ కపి రూపంలోనే ఉండండి, ఎందుకంటే ఇక్కడ జరిగే యుద్ధంలో ఎవరు అని చెప్పేసి మనకి ఈజీగా పసిగట్టడానికి మీరు కపి రూపంలో ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన యుద్ధం జరుగుతుంటే ఎవరు మన వాళ్ళు ఎవరు శత్రువులు ఈజీ కనిపెట్టడానికి మీరు కపి రూపంలో ఉంటే మనకి ఈజీ ఉంటుంది అని చెప్పేసి అలా రాముడు చెప్పినట్టు మనకి వాల్మీకి రామాయణంలో రాసింది. సో ఇన్ని రెఫరెన్స్లు రామాయణం అనేది నిజంగానే జరిగింది, 14,000 సంవత్సరాల ముందు జరిగిందని చెప్పేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యారంటీగా వస్తుంది. మేబీ మనం చాలా విషయాలు జస్ట్ ఇంటర్ప్రిట్ చేసుకున్నాం, ఇవన్నీ నిజంగానే కాలేదని చెప్పేసి ఒక ఎవిడెన్స్ అయితే రావచ్చు ఫ్యూచర్ లో, వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. కాకపోతే ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ రామాయణం నిజంగానే జరిగిందని చెప్పేసి ఉండదని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో చేయడం వల్ల శ్రీరాముల వారి గొప్పతనాన్ని ఎక్కడ తక్కువ చేయాలని చెప్పేసి అండ్ ఆల్సో అంత పెద్ద పెద్ద దేవుళ్ళు నిజంగానే మనుషులా ఉన్నారు, మనుషులే, వాళ్ళకి ఇలాంటి శక్తులు లేవని చెప్పడానికి కాదు. అంత గొప్ప కథ, అంత గొప్ప మనుషులు మన భూమి మీదనే పుట్టారు, మన పూర్వీకులు, వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ ఇతిహాసాన్ని కథా రూపంలో ఎన్నో ధర్మ విలువల్ని నేర్పించడానికి వాళ్ళకు కథగా మార్చి మనకిచ్చారు. దాన్ని మనం నేర్చుకొని మంచి మనుషులా బతకడానికి గైడ్ గా ఇచ్చిన ఈ రామాయణం నిజం అని ప్రూవ్ చేయడానికి ఈ వీడియో చేశాను. శ్రీరాముడు భగవంతుడి అవతారమే కావచ్చు, నా దృష్టిలో శ్రీరాముల వారు పురుషోత్తములు. ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరంటే శ్రీరాముల వారిని చూపించాలి. అంతకంటే పర్ఫెక్ట్ గా ఒక మనిషి బతకలేడు, అంతకంటే ఇంకెవరు చేయలేరు, కాబట్టి ఆయన దేవుడు అయ్యారని నా ఫీలింగ్ అన్నట్టు. చాలా మందికి ఇది కథ కావచ్చు, చాలా మందికి ఇది నిజం కావచ్చు, చాలా మందికి ఇది మన చరిత్ర కావచ్చు. నాకైతే ఈ ఇతిహాసం నుంచి మనం నేర్చుకున్నాం, మనం బతికే జీవితంలో రామాయణం నేర్పించిన విలువల్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాం, వీలైనంత వరకు ధర్మ మార్గంలో బతికామా లేదా అనేది ఇంపార్టెంట్. సో శ్రీరాముల వారు నేర్పించిన విలువల్ని, ధర్మాన్ని పాటిస్తూ అలానే బతుకుదామని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేయండి వీలైనంత వరకు, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా డీటెయిల్ చేయాలన్నట్టు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది, ఇంకా చాలా వీడియోలు చేయాలని ఉంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు భాను విజయంకి జై శ్రీరామ్, జై హింద్.